పట్టణంలోని ఎన్ఎస్వి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వినియోగదారుల హక్కుల చట్టం విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్క వినియోగదారుల చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, వక్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. తప్పు చేస్తున్నాం కాబట్టి మనకు జీవితం సక్రమంగా కాదు, వినియోగమే జీవితం అని చెప్పారు కదా. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత డిడి జగిత్యాల గారు మీకు వినియోగం గురించి, వినియోగదారుల హక్కులు, బాధ్యతలు మీకు సవివరంగా చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా సివిల్ సప్లై అధికారులమైన సివిల్ సప్లై కింద వచ్చే ఐటమ్స్ ఎంతమందికి 6 కిలోల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అది ₹1 కిలో చొప్పున మరి ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. మరి ప్రతి రేషన్ షాప్ ద్వారా ఈ సరుకులు బియ్యము, పంచదార, కిరోసిన్, ఇవి గోధుమలు, కందిపప్పు వీటిని సరఫరా చేయడం జరుగుతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి పంచదార 1/2 కిలో, కందిపప్పు కానీ గోధుమలు కానీ ఒక్కొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డుతో కిలో చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా మీరు కిలోలు మీరు ఈ విషయాన్ని తెలుసుకొని మరి మీరు వినియోగదారుల సక్రమంగా మీ హక్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయాలను అవగాహన చేస్తున్నందుకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ ఎన్ఎస్వి డిగ్రీ కళాశాలలో ఇంత మంచి చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన కళాశాల యాజమాన్యాన్ని కూడా కృతజ్ఞతలు చెప్తూ కాబట్టి సార్ మాట్లాడిన తర్వాత ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఓకే, మనిషికి మృగానికి తేడా చెప్పగలరు ఎవరైనా? అందరూ ఒకటిసారి మృగాలు మాట్లాడినట్టే ఉంటాయి. సాటి వాడికి బాధ కలిగితే మనం సహాయానికి వెళ్ళడం అన్నది మానవత్వం. అదేనా? కరెక్టా నేను చెప్పింది? జంతువులు వదిలేదా? మరి వ్యత్యాసం ఏంటి? ఒక్క కుక్కను చూడు, 4 కుక్కలు వస్తాయి, అంతేనా? జగిత్యాల 10 ఉన్నాయా? ఒక్క 10 ఓట్లు గురు అని 10 వస్తాయి. మరి మానవత్వం అని చెప్పి మరి వ్యత్యాసం ఎక్కడ వచ్చింది? మనిషికి ఓకే టైం లేదు కాబట్టి ఒకటి ఫ్యూచర్ను మనం ప్లాన్ చేసుకుంటాం. మోస్ట్లీ ఇవాళ మీరు చదువుతున్నారు. ఇక్కడ ఎందుకు చదువుతున్నారు? చదివి ఉద్యోగమో లేకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదో ఒకటి ఈ తెలివిని ఉపయోగించి మీరు మీ ఫ్యూచర్ని చార్ట్అవుట్ చేసుకుంటున్నారు. అది ఒకటి. రెండవది మంచి చెడు విచక్షణ జ్ఞానం. విచక్షణ జ్ఞానం అనేది నార్మల్లీ మృగాల్లో లేదు. నార్మల్లీ కొత్త గొప్ప ఉంటుంది, అని మనకు ఉండదు. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇప్పుడు జగిత్యాల సినిమా డాన్స్ ఉన్నాయి కదా, జిగిరి దోస్తున్నాడు జాన్ జిగిరి దోస్త్. ఓకే, నువ్వు పరీక్ష రాస్తున్నావు, నువ్వు ఫుల్ చదివి మంచిగా ప్రిపేర్ అయ్యావు. నీ దోస్త్ అస్సలు చదవలే, 4 సినిమాలు చూసిండు వారానికి, చూసి అస్సలు ప్రిపేర్ కాలే. నీ వెనకాయన ఉన్నాడు, నువ్వు ముంగట్టున్నావు. నిన్ను గడికొచ్చారు అడుగుతారు, అరే చూపిరా, అరే చూపిరా, అరే చూపిరా. చూపిస్తావా? చూపిస్తావా? ఎందుకు చూపియవు? నువ్వు కష్టపడి చదివినావు, నీ కష్టం కాబట్టి. ఆయన కష్టపడలేదు, దానికి మూల్యం ఆయన చెల్లించుకుంటాడు. దోస్తాలను ఎక్కడికంటే రాత్రి గారంటే రమ్మంటే వస్తావు, పోతావు, కానీ అక్కడ మటుకు నీ కష్టం కాబట్టి నువ్వు ఒప్పుకో. అంతేనా? అదేవిధంగా ₹1 రూపాయి కదా ఆటాన బండి నీ
పర్సులకే కింద పడ్డదమ్మా, నువ్వు విడిచిపెట్టుకోతావా? ఆటానికి ఏమంటారు తల్లి? ఇచ్చబోనికి ఇచ్చిన కానీ తీసుకొని ఇస్తాడు. మరి ఎందుకు? నీ వస్తువు కాబట్టి, మనది అన్న వస్తువు మనం పోగొట్టుకోవడానికి ఎప్పుడు తయారుంటాం. కరెక్ట్ అనేది మరి అట్లాంటి దీంట్లో వినియోగదారుల చట్టం కింద మనం ఉంటాం. మనం వినియోగదారులం రోజుకు ఎన్ని మార్లు అవుతాం ఒక్కసారి మనం అందాజ చూద్దాం. సార్ ఇప్పుడు చెప్పించినగా చెప్పని నేనే చెప్పాలి, నేను చెప్పని కదా. టేస్ట్ అయితే అయిపోతుందా? నీళ్ళు కావాలన్నా? నీళ్ళు తేటకెళ్ళి వస్తాయి, నల్లకెళ్ళి వస్తాయి. నల్లగా కొనాలన్నా? నీళ్ళు రావాలంటే మున్సిపాలిటీకి పైసలు ఇవ్వాలన్నా? అంతేనా? చలో ముఖం కడవడం కదా. ఇంకా మా ముఖం కడవడం సబ్బు ఉన్నది, ఒకటి సబ్బు కొనాలన్నా? సోప్ బాక్స్ కొనాలన్నా? చలో అయిపోయింది, ముఖం కడవడం అయిపోయింది. చాయ్ తాగుతారా? చాయ్కి ఏమేం కావాలి? ఇంకా పాలు, చాయ్ పత్తి, చక్కెర, గిన్నె, నీళ్ళు, స్టవ్. సరే, ఒక అర్ధ గంట లోపలనే దాదాపు 30 నుంచి 40 వస్తువుల వినియోగం అన్నది మీరు చేస్తున్నారా? అదే సాయంత్రం వరకు మీరు లెక్కేస్తే దాదాపు 300 నుంచి 400 మార్లు మీరు వినియోగదారులు అవుతారు. అవునా? మినిమం 300 to 400 times you will become a consumer. 86లో సార్ చెప్పినట్టు డిసెంబర్ 24న ఈ చట్టం పార్లమెంట్లో చట్టబద్ధీకరణ జరిగింది. 1986లో ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మీరు పుట్టలేదు, నాకు తెలుసు. ఎవరు అంటే గాంధీ కూడా పుట్టలేదు మీరు ఉన్నప్పుడు. గాంధీ తెలుసా లేదా మీకు? మరి 1986లో మన భారతదేశ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మన భారతదేశం యొక్క ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఆ ఇంటి నుంచి ఇంకిద్దరు ప్రైమ్ మినిస్టర్ అయినరా? ఎవరెవరు? ఇందిరాగాంధీ అయింది, తర్వాత రాజీవ్ గాంధీ వారు ప్రైమ్ మినిస్టర్. 1986లో రాజీవ్ గాంధీ గారి హయాంలో ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం లోపల బేసిక్గా 4 హక్కులు, ముఖ్యమైన హక్కులు. అవి ఏమి చూద్దాం. మొట్టమొదటి మీ ప్యాంప్లెట్లో ఉంది, తర్వాత చదువుకోవచ్చు. మొట్టమొదటి సమాచారం, ఇంగ్లీష్లో ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ ప్యాంట్ కూడు, ఇది కొన్నాము. దీని మీద సమాచారం ఎక్కడుంది చెప్పండి. ఏమేమి రాసుకుంటుంది దాని మీద? బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేస్తున్నారు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పటి వరకు బాగుంటుంది, కాంటెంట్స్ ఎంత, అందులో ఎంత ఏముంది, ఆ కాంటెంట్స్ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏమిటి, ఇవన్నీ తప్పకుండా ప్రింట్ అయి ఉంటాయి. ఇది చట్టం ప్లస్ ఇది మీ హక్కు. ఏ కోర్స్ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా, సమాచారం లేకుండా అమ్మడానికి వీల్లేదు. బిస్కెట్ పొట్లం కొంటాం మనం. బిస్కెట్ పొట్లం లోపల ఆ బిస్కెట్ లోపల ఏమేమి కలిసినాయి, ఏమేమి వస్తువులతో తయారు చేసారు ప్రతి ఒక్కటి ఉండాలి. ఈ చట్టం ఆ యొక్క హక్కును మనకు ప్రసాదించింది. అంటే ఏ వస్తువైనా కానివ్వండి, ఎనీథింగ్ అండర్ ద సన్ మీరు అమ్ముతున్నారంటే దాని గురించి మొట్టమొదట వినియోగదారుడికి తెలియపరిచే ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా ఉండాలి. ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు వచ్చిర్రా, తెలియకుండా వచ్చిర్రా, తీసుకొని వచ్చి కదా. ఓ వస్తువు కొన్నప్పుడు మీకు దాని గురించి తెలవాలా వద్దా? తెలవాలని అంటే అడుగుతారు, ఒక్కొక్కరిని అడుగు కాదు, దాని వస్తువు మీదనే కంప్లీట్లీ ఉండాలి. దాన్ని మీరు చదువుకొని మీకు నచ్చితే తీసుకుంటారు, లేకపోతే పక్క పెట్టేస్తారు. మొట్టమొదటి ఏమిటి? ఇన్ఫర్మేషన్. తెలుగులో చెప్తుంది సమాచారం. రెండవది భద్రత, సేఫ్టీ. ఒక వస్తువు
మనం తీసుకుంటే దానివల్ల మనకు నష్టం జరగదు, హాని జరగదు అన్న భరోసా కావాలి మనకు. దాని వైండింగ్ కనుక దాని బాడీ టచ్ అవుతే ఏమైతుంది? షాక్ కొడితే